నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తప్పకుండా ఫాలో చేయండి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. సో, వెయిట్ లాస్‌కి ఇప్పుడు రకరకాల బాడీ టైప్స్ అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, మీ బాడీ టైప్‌కి తగ్గట్టుగానే మీరు తగ్గుతారు. అండ్ చాలా స్పీడ్‌గా వెయిట్ తగ్గాలి. చాలా స్పీడ్‌గా నాకు ఫంక్షన్ ఉంది. నేను 10 కిలోలు తగ్గిపోవాలి 1 మంత్‌లో అలా పెట్టుకోకండి. అలా ఒకవేళ మీరు తగ్గినా అంతకంటే స్పీడ్‌గా, అంతకంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతారు. ఎప్పుడైనా కాన్సంట్రేషన్ హెల్త్ మీద పెట్టండి. అంటే ఏంటి? నా హెల్త్ బావుండాలి. నాకు మంచిగా నిద్ర పట్టాలి. పీస్‌ఫుల్ ఉండాలి. మెంటల్, ఫిజికల్ బ్యాలెన్స్ ఉండాలి. ఏ ప్రాబ్లమ్ లేకుండా ఉండాలి. అట్లా టార్గెట్ పెట్టుకోండి. అలా కాన్సంట్రేషన్ చేయండి. ఆ ప్రాసెస్‌లో మన బాడీ ఆటోమేటికల్లీ టోన్ అవుతది. ఎందుకంటే మీరు కరెక్ట్‌గా తింటున్నారు, యోగా చేస్తున్నారు. టోన్ అవ్వకుండా ఎలా ఉంటది? టోన్ అవుతది. సో, దేనికి మార్కెటింగ్‌లో స్ట్రాటజీస్ అన్నిటికి పడిపోకుండా ప్రాసెస్డ్ ఫుడ్ కంప్లీట్ మానేసేయండి. ఎప్పుడైనా తినాలనిపిస్తే కావాలంటే జంక్ తినండి. ఇంకా మిగతాయి మీకు తెలుసు 80% ఆఫ్ ది స్టమక్ తినడం. సూర్యుడు అస్తమించేలోపు సన్‌సెట్ అయ్యేలోపు తినేసేయండి వీలైతే. అసలు కుదరదు అనుకుంటే 7:30 మాక్సిమం పెట్టేసేయండి. తిన్నాక హాఫ్ ఎన్ అవర్ ఆగినాక వాకింగ్ వెళ్ళండి. తిన్న వెంటనే వాకింగ్ చేయకూడదు. తిన్నాక ఒక హాఫ్ ఎన్ అవర్ ఆగండి. ఆ గ్యాప్‌లో సుఖాసన్ లేదా వజ్రాసన్‌లో కూర్చోండి. హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇంకొక 15-20 మినిట్స్ వాకింగ్ వెళ్ళండి. మీకు చూడండి డిఫరెన్స్ చాలా బాగా వస్తది ఫ్యాట్ లాస్‌లో. ఆయుర్వేదాలో 5000 సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఎప్పటినుంచో ఇది చెప్తుంది. ఈ 50-60 ఇయర్స్ నుంచి చాలా రీసెర్చ్‌లు జరిగి చాలామంది రీసెర్చ్ బేస్డ్ డాక్టర్స్, సైంటిస్ట్‌లు మళ్ళీ సేమ్ ఇదే కాన్సెప్ట్ చెప్తున్నారు. ఏంటి? ఈవినింగ్ తొందర తింటే మంచిది. హార్మోన్స్‌కైనా, బాడీకైనా, వెయిట్‌కైనా ఏ దీనికైనా. సో, అందుకే మీకేది సూట్ అవుతుంది, మీ టైంకి తగ్గట్టుగానే దాన్ని సెట్ చేసేసేయండి. హెల్త్ మీద కాన్సంట్రేట్ చేసేసేయండి. ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ చేసేసేయండి. 2 చేతులు ఫస్ట్ నమస్కార్. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ లెఫ్ట్. హాఫ్ మూన్ పోజ్ ఇది. మళ్ళీ ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ రైట్. స్లోగా సెంటర్. రైట్ లెగ్ సైడ్‌కి తీసుకోండి. హిప్స్ కొంచెం బ్యాక్ పుష్ చేసి ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ స్లోలీ నమస్తే. స్లోలీ మళ్ళీ సెంటర్. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ లెఫ్ట్. ఇన్‌హేల్ సెంటర్. ఎక్స్‌హేల్ రైట్. ఇన్‌హేల్ సెంటర్. లెఫ్ట్ సైడ్ పెట్టండి. హిప్స్ బ్యాక్ పుష్ చేయండి. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ డౌన్. గాడెస్ పోజ్, దేవి ఆసన, కాళీ ఆసన అంటారు. మళ్ళీ స్లోలీ సెంటర్. ఇది ఒక 2-3 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. మోకాళ్ళ మీద మనకి ఎలాంటి ప్రెషర్ కూడా పడదు. అదొకటి గమనించుకోండి. ఇప్పుడు స్లోగా రైట్ లెగ్ బ్యాక్ తీసుకొని ఇంతే బ్యాక్ తీసుకోండి. లెఫ్ట్ 90 ఉండాలి, రైట్ 45 ఉండాలి. హ్యాండ్స్ 2 రేస్ చేసేసేయండి. ఇన్హేల్. ఎక్స్‌హేల్ స్లోలీ. ఎంత వీలైతే అంత. ఇప్పుడు కింద మొత్తం పెట్టగలిగితే కింద పెట్టండి. లేదు ఇంతవరకు అంటే ఇంతవరకు. మీకు కంఫర్టబుల్ ఉండాలి. స్లోగా సెంటర్ వచ్చేసేయండి. మళ్ళీ స్లోలీ సెంటర్ రిలాక్స్. ఇప్పుడు కాళ్ళు 2 స్ట్రైట్ చేసేసుకొని ఇంత గ్యాప్ పెట్టేసి మళ్ళీ సేమ్ రైట్ లెగ్ మీద ఇన్హేల్. ఎక్స్‌హేల్ స్లోలీ. ఎంత వీలైతే అంత కిందికి. త్రికోణాసన్, ట్రయాంగిల్ పోజ్. స్లోగా సెంటర్. ఇన్హేల్. ఎక్స్‌హేల్ రైట్. స్లోగా సెంటర్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ 90, రైట్ 45 తీసుకోండి. రేస్ హ్యాండ్స్ అప్. ఇన్హేల్. ఎక్స్‌హేల్ స్లోలీ ఫార్వర్డ్. స్లోగా పైకి. పార్శ్వోత్తనాసన్. స్టార్టింగ్ చేసేటప్పుడు లెగ్స్ కొంచెం షేక్ అవుతూ ఉంటాయి. మనకి ఎనర్జీ లేకపోయినా, కాళ్ళలో ఇంకంత స్ట్రెంగ్త్ రాకపోయినా స్టార్టింగ్లో ఉన్నప్పుడు కామన్, వరి అవ్వకండి. స్లోగా పైకి లేసేసేయండి. 2 కాళ్ళు మళ్ళీ స్ట్రైట్. ఇన్హేల్. ఎక్స్‌హేల్ స్లోలీ లెఫ్ట్. త్రికోణాసన్. ఇన్హేల్ సెంటర్. ఎక్స్‌హేల్ పరివృత్త త్రికోణాసన్. స్లోగా మళ్ళీ సెంటర్ వచ్చేసాయి.
ఇది కూడా ఎన్ని రౌండ్స్ తీసుకుంటారు? ఇది 5 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. 5 రౌండ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఇది రైట్ లెగ్ బ్యాక్ పెట్టి పార్శ్వోత్తనాసన్, తర్వాత మళ్ళీ త్రికోణాసన్, పరివృత్త. సేమ్ మళ్ళీ లెఫ్ట్ లెగ్ మీద కూడా సేమ్ రిపీట్, పార్శ్వోత్తనాసన్, త్రికోణాసన్, పరివృత్త త్రికోణాసన్. ఇది సేమ్ రైట్ లెగ్ మీద ఒక 5 రౌండ్స్, లెఫ్ట్ లెగ్ మీద ఒక 5 రౌండ్స్ తీసుకోండి. బాడీ కూడా బాగా స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత స్లోగా 2 చేతులు పైకి తీసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్, ఉత్కటాసన వచ్చేసి స్లోలీ పైకి ఇన్హేల్, ఎక్స్హేల్, ఉత్కటాసన. స్లోగా ఆ ఉత్కటాసన నుంచి నార్మల్ స్ట్రైట్ కి 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ కిందికి వచ్చేసి డైరెక్ట్ మలాసన వచ్చేసి మలాసన. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకుని. ఇప్పటి కాలంలో మలాసన్ చాలా గొప్ప ఆసన, చాలా పవర్ఫుల్ ఆసన, మనకు కంపల్సరీ కావాల్సిన ఆసన. సో కంపల్సరీ ఇది ఇంక్లూడ్ చేసుకోండి రోజు. డైజెషన్కి, హార్మోన్స్కి, స్ట్రెంగ్తెన్ అవ్వడానికి, పెల్విక్ ఏరియా స్ట్రెంగ్తెన్ అవ్వడానికి చాలా మంచిది. స్లోగా టోస్ హోల్డ్ చేసుకొని ఇలా పైకి 1 2 ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ పైకి ఇన్హేల్, ఎక్స్హేల్, పైకి. ఇది కూడా 10 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. ఎవరైతే కన్సీవ్ చేయాలనుకుంటున్నారో, పిల్లల కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకు కూడా చాలా చాలా మంచి ఆసన ఇది. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇది ఎక్కువసార్లు రిపీట్ చేసేసేయండి. 2 రౌండ్స్ తీసుకోండి. అంటే మార్నింగ్ 5 రౌండ్స్, ఈవినింగ్ 5 రౌండ్స్, లేదా ఈవినింగ్ 10 రౌండ్స్, మార్నింగ్ 5 రౌండ్స్, అలా స్లోలీ మళ్ళీ పైకి వచ్చేసి లాస్ట్కి స్లోగా జంపింగ్ జాక్స్తో ఎండ్ చేసేసేయండి. 1 2 ఇది 25 to 30 రౌండ్స్ తీసుకోండి. ఇప్పుడే స్టార్ట్ చేసామనుకుంటే 20 రౌండ్స్ తీసుకొని సరిపోతుంది. లాస్ట్కి రైట్ హ్యాండ్ చెస్ట్, లెఫ్ట్ హ్యాండ్ స్టమక్, 5 డీప్ బ్రెత్స్ తీసుకోండి. లేదా శవాసనాలు పడుకొని 5 డీప్ బ్రెత్స్ తీసుకోవచ్చు. ఓం మంత్ర మెడిటేషన్ అయినా చేసుకోండి. మీకు ఏది సూట్ అవుతుంది, ఎంత టైం ఉంది దాన్ని బట్టి మీరు చేసేసేయచ్చు. సరిగ్గా మంచిగా తినండి, కరెక్ట్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి.